పెద్ది అనే సినిమాతో గ్యారంటీగా భారతదేశంలో ఉన్న అన్ని రికార్డులు బద్దలు కొట్టబోతున్నారని అర్థమవుతుంది. సుమారు 2 సంవత్సరాల నుంచి అహర్నిశలు కృషి చేసి ఆ సినిమా కోసం పట్టుదలతో చాలా కష్టపడి పనిచేస్తున్నారు. సినిమా కూడా మీరు ఆల్రెడీ 2 సాంగ్స్ వచ్చినాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే ముందు వచ్చిన గ్లిమ్స్ కూడా అదిరిపోయింది. ఈవేళ వచ్చిన గ్లిమ్స్ తో విధ్వంసం సృష్టించారని చెప్పొచ్చు. శ్రీరామనవమి రోజు హనుమంతుడికి ఎందుకు వచ్చినట్టు మనకి అందరికి అనిపించిందని చెప్పాలి. నిజంగా చాలా చాలా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. పెద్ద ఎప్పుడు వస్తుందా, ఏప్రిల్ 30వ తారీఖు కోసం సినిమా చూడడం కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారండి. రైట్, అంటే మీరు మెగా ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉంటారు. సో రీసెంట్ గా చాలా మందికి ఉన్న డౌట్, ఏదో రామ్ చరణ్ గారికి ఇక్కడ చిన్న దెబ్బ తగిలింది అని చెప్పేసి. అవును సార్, అంటే దాని గురించి చెప్తారా? అవునండి, అవును అయిందండి. నిన్న మేము షూటింగ్ కూడా వెళ్ళాం. ఆయన సర్జరీ కూడా అయింది. లోపల కొంచెం లోతుగా తెగింది. 4 కుట్లు ఎన్నో పడ్డాయి అన్నట్టున్నాయి. బట్ అయినప్పటికీ కూడా సర్జరీ చేయించుకుని డైరెక్ట్ షూటింగ్ వస్తారు. మళ్ళీ అంత సినిమా కోసం అంతా కృషి చేస్తున్నారు. అభిమానులు కేవలం అభిమానులు అలరించాలనే ఉద్దేశంతో చాలా కష్టపడి పనిచేశారండి. ఈ పెద్దకి మాత్రం ఖచ్చితంగా మన ముందు రామ్ చరణ్ గారి కెరియర్ లో మనందరూ చెప్పుకుంటే